హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా పంచవర్ష ప్రణాళికలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, సమ్మిళిత వృద్ధిని సాధించడానికి కింది ఏ అంశాలను చేర్చాలి? చూడండి, సమ్మిళిత వృద్ధిని సాధించడానికి ఏ అంశాలను చేర్చాలి? అవసరమైనప్పుడు మాత్రమే స్వల్పకాలిక చర్యలను చేపట్టాలి, లింగ సమానత్వం, ఎస్సీ ఎస్టీ ఇతర వెనుకబడిన తరగతుల సర్వతోముఖాభివృద్ధి, సామాజిక అవస్థాపన అభివృద్ధి. సమ్మిళిత వృద్ధి కోసం కింది ఏ అంశాలను చేర్చాలి అన్నాడు. ఆన్సర్ లింగ సమానత్వం, ఎస్సీ ఎస్టీ ఇతర వెనుకబడిన తరగతుల సర్వతోముఖాభివృద్ధి, సామాజిక అవస్థాపనలు అభివృద్ధి. నెక్స్ట్, 12వ ప్రణాళిక దృక్పథ పత్రం ప్రకారం చూడండి, 12వ ప్రణాళిక దృక్పథ పత్రం ప్రకారం వెనుకబడిన పట్టణాలు సమ్మిళిత వృద్ధిలో భాగం కాలేదు, ఎందుకు అని అడిగాడు. ఆన్సర్ అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం. నెక్స్ట్, పంచవర్ష ప్రణాళికలు ప్రధాన లక్ష్యాలను జతపరచండి. చూడండి, పంచవర్ష ప్రణాళికలు ఇక్కడ లక్ష్యాలను ఇచ్చాడు. చూడండి, ప్రధాన లక్ష్యాలు ఏవి అన్నాడు. పంచవర్ష ప్రణాళికలు వాటి లక్ష్యాలను జతపరచమన్నాడు. ఈ వైపు ప్రణాళికలు 11, 8, 5, 2. ఈ వైపు లక్ష్యాలు ఇచ్చాడు. చూడండి, భారీ పరిశ్రమల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి, మానవ వనరుల అభివృద్ధి. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆన్సర్ చూద్దాం. 4th ఆప్షన్ అనేది సరైన జత. నెక్స్ట్, హిందూ వృద్ధి రేటుకు సంబంధించినవి ఏవి? చూడండి, హిందూ వృద్ధి రేటుకు సంబంధించి చూడండి, ఇక్కడ హిందూ వృద్ధి రేటుకు సంబంధించి ఏవి అని అడిగాడు. వ్యవసాయ వృద్ధి రేటు, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు, సగటున సాలిన వృద్ధి రేటు సుమారు 3.5% సాధించడం, స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు. వీటిలో ఏవి చూడండి, వీటిలో ఏవి హిందూ వృద్ధి రేటుకు సంబంధించినవి అన్నాడు. ఆన్సర్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు, సగటున సాలిన వృద్ధి రేటు సుమారు 3.5% సాధించడం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, అమర్త్య సేన్ ఏ అంశంపై అర్థశాస్త్రంలో నోబెల్ పొందాడు? చూడండి, అమర్త్య సేన్ అర్థశాస్త్రంలో ఏ అంశంపై నోబెల్ పొందాడు? ఆన్సర్ సంక్షేమ అర్థశాస్త్రం. నెక్స్ట్, ఆర్థిక ప్రణాళీకరణ లక్ష్యంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది? చూడండి, ఆర్థిక ప్రణాళీకరణ లక్ష్యంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది? ఆన్సర్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, సరైనవి అడిగాడు. సరైన జతలు ఏవి అన్నాడు. చూడండి, 2వ పంచవర్ష ప్రణాళిక కాలం, 3వ పంచవర్ష ప్రణాళిక కాలం, 4వ పంచవర్ష ప్రణాళిక కాలం, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం. ఏవి సరైనవి అన్నాడు. చూడండి, సరైనది కనుక చూస్తే ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. నెక్స్ట్, అన్ని అభివృద్ధి ప్రయత్నాల్లో మానవాభివృద్ధిని కీలకంగా భావించి ఏ పంచవర్ష ప్రణాళిక మానవ అభివృద్ధిని లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించింది? చూడండి, అన్ని అభివృద్ధి ప్రయత్నాల్లో మానవాభివృద్ధి కీలకంగా భావించి ఏ పంచవర్ష ప్రణాళిక మానవ అభివృద్ధి లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించింది? ఆన్సర్ 8వ ప్రణాళిక. నెక్స్ట్, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో సగటున 8% పైగా వృద్ధి రేటు సాధించింది? చూడండి, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో సగటున 8%కు పైగా వృద్ధి రేటు సాధించింది ఏది? ఆన్సర్ 11వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, పంచవర్ష ప్రణాళికలు ప్రధాన లక్ష్యాలు అడిగాడు. చూడండి, మరలా చూడండి, పంచవర్ష ప్రణాళికలు ప్రధాన లక్ష్యాలను జతపరచండి. 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక, 11, 14. ఈ వైపు లక్ష్యాలు ఇచ్చాడు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సమ్మిళిత వృద్ధి, స్థిరత్వంతో కూడిన వృద్ధి. చూడండి, ఇక్కడ పంచవర్ష ప్రణాళికలు ప్రధాన లక్ష్యాలను జతపరచమన్నాడు.
ఆప్షన్ కనుక చూస్తే సరైనది ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్ ఐదవ పంచవర్ష ప్రణాళిక సాధించాల్సిన ప్రధాన ఉద్దేశాలేవి? చూడండి, 5వ పంచవర్ష ప్రణాళిక సాధించాల్సిన ప్రధాన ఉద్దేశాలేవి? దీంట్లో ఆన్సర్ పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన. నెక్స్ట్ 11వ ప్రణాళికలో ఆశించిన లేదా లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవంగా సాధించిన వృద్ధి రేట్లు ఏవి? చూడండి, 11వ ప్రణాళికలో ఆశించిన లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవంగా సాధించిన వృద్ధి రేట్లు ఏవి? ఆన్సర్ 9% లక్ష్యంగా పెట్టుకున్నవి, సాధించినవి 7.6%. నెక్స్ట్ అర్థశాస్త్రంలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం? చూడండి, అర్థశాస్త్రంలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదట నిరంతర ప్రణాళికలను బలపరిచారు? అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదటగా నిరంతర ప్రణాళికను బలపరిచింది ఎవరు? ఆన్సర్ గున్నార్ మిర్ధాల్. బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, మాంద్యం, రుణభారం మొదలైన వాటి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని దేశం ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్ష ప్రణాళిక ప్రణాళికను ఆమోదించారు? ఆన్సర్ 8వ పంచవర్ష ప్రణాళిక. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రణాళికా సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఎవరు? చూడండి, ప్రణాళికా సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ప్రధానమంత్రి. నెక్స్ట్ నీతి ఆయోగ్ పదములో నీతి అంటే ఏమిటి? చూడండి, నీతి ఆయోగ్ పదములో నీతి అనగా ఏమిటి? ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్ 15 నుంచి 20 లేదా 25 సంవత్సరాల కాల పరిమితిలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికలో కొనసాగింపు ఉండేటట్లు చేసే ప్రణాళికను ఏమంటారు? ఆన్సర్ దీర్ఘదర్శి ప్రణాళిక. నెక్స్ట్ కింది జత సరైనది కాదు. చూడండి, కింది ఏ జత సరైనది కాదు? ఇక్కడ చూడండి, ఏ జత సరైనది కాదు? 1వ ప్రణాళికన, 6వ ప్రణాళికన, 3వ ప్రణాళికన, 10వ ప్రణాళికన? ఏది సరైనది కాదు అన్నాడు. ఆన్సర్ 3వ ప్రణాళిక 1966 నుంచి 71 అనేది సరైనది కాదు. నెక్స్ట్ జాతీయ రక్షణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? చూడండి, జాతీయ రక్షణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ రక్షణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1962. నెక్స్ట్ 3 వార్షిక ప్రణాళికలు. చూడండి, 3 వార్షిక ప్రణాళికలు. ఆన్సర్ 3వ ప్రణాళిక తర్వాత. నెక్స్ట్ ప్రణాళిక విరామం ఉన్న కాలం ఏది? చూడండి, ప్రణాళిక విరామం ఉన్న కాలం ఏది? ఆన్సర్ 1966-69 మధ్య కాలం. నెక్స్ట్ ఏ కాలంలో? చూడండి, ఏ కాలంలో హరిత విప్లవంను వ్యక్తపరిచారు? ఏ కాలంలో అని అడిగాడు. ఆన్సర్ 1966-67 వార్షిక ప్రణాళికా కాలంలో. నెక్స్ట్ లీడ్ బ్యాంక్ పథకం పరిచయమైనది ఎప్పుడు? చూడండి, ఏ ప్రణాళికా కాలంలో లీడ్ బ్యాంక్ పథకం పరిచయం అయింది? ఆన్సర్ 4వ ప్రణాళికా కాలంలో. నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక ఏ ప్రణాళిక తర్వాత అమల్లోకి వచ్చింది? చూడండి, 4వ పంచవర్ష ప్రణాళిక ఏ ప్రణాళిక తర్వాత అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 3 సంవత్సరాల ప్రణాళిక విరామం తర్వాత. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక కాలం తెలుపమన్నాడు. ఇక్కడ చూడండి, 4వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది అని అడిగాడు. ఆన్సర్ 1969 నుంచి 74 వరకు. నెక్స్ట్ ఏ ప్రణాళికా కాలంలో గాడ్గిల్ విధానాన్ని రూపొందించారు? చూడండి, గాడ్గిల్ విధానం ఏ ప్రణాళికా కాలంలో రూపొందించబడింది అని అడిగాడు. ఆన్సర్ 4వ ప్రణాళిక. నెక్స్ట్ దేశంలో అమలైన
పంచవర్ష ప్రణాళికల్లో దారిద్ర నిర్మూలన, ఆర్థిక స్వావలంబన సాధించడమే లక్ష్యాలను కలిగి ఉన్న ప్రణాళిక ఏది? చూడంలో దేశంలో అమలైన పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలన లేదా దారిద్ర నిర్మూలన, ఆర్థిక స్వావలంబన సాధించడమే లక్ష్యాలను కలిగి ఉన్న ప్రణాళిక ఏది? ఆన్సర్ 5వ ప్రణాళిక. నెక్స్ట్, కనీస అవసరాల పథకం ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు? చూడండి, కనీస అవసరాల పథకం ఏ ప్రణాళికా కాలం? ఆన్సర్ 5వ ప్రణాళికా కాలం. నెక్స్ట్, నిర్దేశించే సంవత్సరం కంటే చూడండి నిర్దేశించిన సంవత్సరం కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక ఏది? చూడండి, నిర్దేశించిన సంవత్సరం కంటే ఒక సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక ఏది? ఆన్సర్ 5వ ప్రణాళిక. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో భాగంగా పంచవర్ష ప్రణాళికలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.